ఈరోజు కూడా దేవుడి సినిమాలు ఏంటంటే ఫస్ట్ నన్నే అడుగుతున్నారు. ఎందుకంటే వేషం ఒకటే కాదు సార్, దానికి కొంచెం త్యాగం కూడా చేయాలి. అంటే తెల్లవారుజాము 3 గంటలకి లేవాలి. మీరు కూడా అలా చేస్తుంటారా? చేశానుగా. పెద్ద ఆయన రామారావు గారు ఆయన ఏదైతే చేశారో నాకు చెప్పేవారు. డైలీ 3 o'clock లేచి రెడీ అయిపోయి 5 గంటలకి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి మేకప్లో కూర్చోవాడిని. 5 గంటలు కూర్చుంటే 4 hours మేకప్. 9 గంటలకు అయ్యేది నా ఫేస్ మేకప్ మొత్తం. అంటే 3 పని చేసేవారు. చేతికి పారాయణ ఇవన్నీ వేస్తారు, కాలికి, ఫేస్కి వచ్చేసి జరిగేది. అది వేసే కంప్లీట్ అయ్యే ముందు నేను టిఫిన్ చేసేయాలి. ఎందుకంటే దాని తర్వాత దాని పెదాలు ఎక్కువ కదిలితే ఇక్కడ క్రాక్స్ వస్తాయి. సో అది తినడానికి లేదు, ఇంకా అన్ని స్ట్రా పెట్టుకొని, టీ అయినా కాఫీ అయినా స్ట్రా. మనం మామూలుగా ఇలా అలా తాగడానికి లేదు. అలా చాలా నేల మీద పడుకున్నాను. ఫ్యామిలీ లైఫ్ దూరంగా ఉన్నాను. 8 months అలా ఉన్నాను, వెజిటేరియన్. ఆ సినిమా క్యారెక్టర్ వేసిన వరకు నాకు దేవుడు భక్తి అంతా ఉంది. అదే మామూలుగా గుడికి వెళ్తాం, అదంతా ఉంది. కానీ నాకు తెలియకుండానే ఒక స్పిరిట్ లోపల ఎంటర్ అయింది సార్. అది ఎందుకు నేను చెప్తున్నానంటే, గెటప్ వేసి నేను నుంచుంటే చాలామంది నన్ను ఫేస్ చేయడానికే కొంచెం ఇబ్బంది పడ్డారండి. ఎందుకో వాళ్ళు ఒక లోపల ఏదో దేవుడిని చూస్తున్న ఫీలింగ్, డైరెక్ట్గా మిమ్మల్ని మేము చూడలేకపోతున్నాం అని చెప్పి చాలా ప్రెస్ వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకో అసలు అచ్చుకుతున్నట్టు అలాగే ఉండేవాళ్ళు. సుమన్ మాకు తెలుసు అండి, సుమన్తో మేము చాలా ఇంటర్వ్యూలు తీసాం. బట్ ఈ గెటప్ వేసిన తర్వాత మీతో మేము అంటే అలాగే చూద్దాం అనిపిస్తుంది తప్ప మీతో మాట్లాడాలి, మీతో ఏదైనా ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలని మాకు అనిపించట్లేదు. ఒక రకమైన అది భయం కాదు, ఒక రకమైన మంచి ఫీల్ ఉంది. మిమ్మల్ని అలా చూస్తుంటే బాగుంటుంది ఫీల్ వస్తుంది అన్నారు. సో నాకు ఆ సినిమాలో ఆ దేవుడు ఆ క్యారెక్టర్ నాకు సెలెక్ట్, అంటే రామారావు గారు తర్వాత అంటే చాలామంది చేశారు. దాని తర్వాత ఈ జనరేషన్లో నాకు రావడం, అది క్లిక్ కావడం. ఆ సినిమా శంకర్ దయాళ్ శర్మ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన అక్కడ చూడాలని చెప్పి ప్రింట్ వెళ్తే నన్ను కూడా రమ్మని చెప్తే నేను కూడా వెళ్ళి పక్కనే కూర్చొని, మేము సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్, ఇప్పుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మేమంతా కూర్చొని సినిమా చూసాం. అంటే నాకు భగవంతుడు నాకు ఏంటంటే ఆ భాగ్యం నాకు ఇచ్చారండి. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాసి ఉంటేనే అవుతుందండి. అదే అంటున్నాను ఇంగ్లీష్లో, వాట్ ఈస్ మెంట్ ఫర్ యూ విల్ నాట్ మిస్ యూ, వాట్ మిస్సెస్ యూ ఇస్ నాట్ మెంట్ ఫర్ యూ అంటారు. సో అది రాసి ఉంది, జరగాలి ఉంది. నేను లైఫ్ని అక్కడి నుంచి ఎప్పుడైతే నేను తమిళ్లో 1978 నుంచి ఫస్ట్ పిక్చర్ రిలీజ్కు ముందే 3 సినిమాలు నాకు బుకింగ్ అయిపోయింది. ఫిట్టా ఫట్టా తెలియదు. ఎప్పుడైతే స్టార్ట్ అయినా అక్కడి నుంచి నేను ఆ నమ్మకం వచ్చింది. డెస్టినీ, మన తలరాతు, ఏమీ తెలియదు, ఇండస్ట్రీ తెలియదు, ఎవరు లేరు. ఇప్పుడైనా పర్లేదు సార్, అప్పుడు చాలా కష్టం. రికమెండేషన్ లేకపోతే జరగదు. ఎవరిదో రిలేషన్ ఉండాలి, లేకపోతే ఎవరో డైరెక్టర్ పక్కనే పుష్ ఇవ్వాలి. స్ట్రగుల్ అయిన వాళ్ళే కదా అందరూ, లేవు అలాంటివి నాకు వచ్చింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేరాలని ఆలోచన రాలేదు అప్పుడన్నా? యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉంటే కదా, టైం లేదు. అందరూ రజనీకాంత్ వెళ్ళారు, చిరంజీవి గారు వెళ్ళారు, అంతే. ఇప్పుడు మన గ్రూప్లో పెద్ద హీరోస్ అందరూ డ్రామాస్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంటే ఇప్పుడు మన అకినేని నాగేశ్వరరావు గారు, తర్వాత వీళ్ళు కొంచెం ఆ డ్రామా ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంది. చిన్న డ్రామాలు అవి ఉన్నాయి. నాకు ఏది లేదు కదా అంటున్నాను. సో నేను అందుకే నేను లక్కీ హీరో ఆరు ఏం చెప్పాలో తెలియదు. నేను ఆ ఫీల్ అవుతాను. ఇప్పుడు సక్సెస్ నంబర్ 1 అదంతా కాదు, ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాం, అంతేగా, అది పాయింట్. అవును, నంబర్ 1 ఉండి తర్వాత ఇంకోటి నంబర్ 1 వస్తాడు, ఇంకోటి వస్తాడు. అప్పుడు నీ నంబర్ 1 ఉండదు. నువ్వు ఎప్పుడు కనపడుతుండాలి స్క్రీన్ మీద. వాళ్ళు స్టార్టింగ్ లో డైరెక్టర్ కూడా మంచి వాళ్ళు పడ్డారు. తరంగిణి కానీ సార్, కోడి రామకృష్ణది 2వ సినిమా నాది. సో నాకు ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ, ట్రాజెడీ అన్నీ వచ్చింది. దాంతో ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్లో బాగా ఫేమస్ అయిపోయాను. మంచి డిమాండ్ వచ్చింది. సో సినిమాలన్నీ బాగా ఆడింది. ఏ సెంటర్ కాకపోయినా బి సెంటర్, బి సెంటర్ కాకపోయినా సి సెంటర్,